నాకే ఎందుకిలా జరుగుతుంది? కష్టాలు సమస్యలు ఎదురైన ప్రతిసారి చాలామంది వేసుకునే ప్రశ్న ఇది. తన చుట్టూ ఉన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారనుకుంటారు, తనకు మాత్రమే కష్టం వచ్చిందనుకుంటారు. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీరెంత అదృష్టవంతులో మీకే అర్థమవుతుంది. అందరి జీవితాలు పైకి కనిపించినంత అద్భుతంగా ఉండవు. కొందరు బాధల్ని బయట పెడతారు, కొందరు భరించలేక బయటపడిపోతారు, మరికొందరు సర్దుకుపోతూ గుట్టుగా జీవితం సాగిస్తారు. నిజానికి సంతృప్తి అసంతృప్తి మీలోనే ఉంటాయి. ఎదుటి వాళ్ళ సంతోషాలతో బాధల్ని పోల్చి చూసుకుంటే అసంతృప్తిగా అనిపిస్తుంది. నాకే ఎందుకిలా జరుగుతుంది అని బాధ కలుగుతుంది. కానీ ఎదుటి వాళ్ళ బాధలతో మన సంతోషాల్ని పోల్చి చూసుకున్నప్పుడు సంతృప్తి కలుగుతుంది. వాళ్ళకంటే నా పరిస్థితి మెరుగ్గానే ఉంది కదా అనిపిస్తుంది. అలాంటి కొన్ని విషయాలే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. జీవితంలో ఎవరికైనా ఒక్కోసారి వరుసగా చిన్న చిన్న కష్టాలు, ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వాటికే కుమిలిపోతూ నేను దురదృష్టవంతుణ్ణి, భార్యకి పిల్లలకి ఇంట్లో అందరికీ జ్వరాలు, అమ్మకి ఆయాసం ఎక్కువ అవుతుంది, నాన్నకి మోకాళ్ళ నొప్పులు, కష్టాలన్నీ నాకే వచ్చాయి అని బాధపడడం కంటే నేను అదృష్టవంతుణ్ణి, ఇంట్లో అందరికీ చిన్న చిన్న అనారోగ్యాలు తప్ప క్యాన్సర్, పక్షవాతం, కిడ్నీలు పాడవడం లాంటి భయంకరమైన సమస్యలు మా ఇంట్లో ఎవరికీ లేవు అనుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. కార్లలో విమానాల్లో తిరిగే వాళ్లను చూస్తూ సంవత్సరాలు గడుస్తున్న కారు కూడా కొనుక్కోలేకపోతున్నాను, నా జీవితం బైక్కే పరిమితమైపోయింది అని బాధపడడం కంటే సైకిళ్ళ మీద తిరిగే వాళ్లను, అది కూడా లేకుండా కాలినడకన వెళ్లే వాళ్లను చూసి వాళ్ళకంటే నా పరిస్థితి చాలా బాగుంది అనుకుంటే మీకు చాలా సంతోషం కలుగుతుంది. ఇంట్లో చదువుకునే పిల్లలు చాలా తక్కువ మార్కులతో పాస్ అవుతారు. దానికి బాగా మనస్తాపం చెంది టాప్ మార్క్స్ వచ్చిన పిల్లల్ని చూపించి వాళ్ళలాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకోలేదని తిడతారు. అలా కాకుండా ఆ మార్క్స్ కూడా తెచ్చుకోలేక ఫెయిల్ అయిన పిల్లల్ని చూసి మావాడు కనీసం పాస్ అయ్యాడు అని తృప్తిపడి పిల్లల్ని ఉత్సాహపరిస్తే వాళ్ళు ముందు ముందు ఇంకా మంచి ఫలితాలు అందుకోవడానికి కృషి చేస్తారు కదా అని ఆలోచించండి. మీ బాధ దూరమైపోతుంది. ఏదో ఒక ఉద్యోగం చేస్తుంటారు, కానీ నా జీతం బాగా తక్కువ. ఎక్కువ జీతం ఉంటే ఇంట్లో అందరం స్టార్ హోటల్స్కి వెళ్ళి రుచికరమైన వంటకాలు, బిర్యానీలు తినేవాళ్ళం. ఈ జన్మకి నాకు ఆ యోగం లేదు అని పదే పదే బాధపడడం కంటే ఎంతోమంది ఉద్యోగం లేక, చేయడానికి పనులు దొరక్క, ఇంట్లో సరైన తిండి లేక ఒక పూట తిని రెండో పూట పస్తులుండే వాళ్లను, చెత్తకుండీల్లో ఎంగిలి విస్తళ్లను ఏరుకుని కడుపు నింపుకునే నిరుపేదల్ని చూసి నాకు ఏదొక ఉద్యోగం ఉంది కాబట్టి వీళ్ళలాంటి దుస్థితి నాకు లేదు, నేను, నా భార్య, పిల్లలు తినడానికి ఇబ్బంది లేకుండా చాలా చక్కటి భోజనం చేయగలుగుతున్నాం అని సంతోషపడండి. ఎంతో సంతృప్తిగా ఉంటుంది. ఎక్కడో చిన్న యాక్సిడెంట్ జరిగి బైక్కి గీతలు పడతాయి, లేదా కొన్ని పార్ట్స్ విరిగిపోతాయి. దాన్ని చూసి నా టైం అస్సలు బాగోలేదు, బైక్ డ్యామేజ్ అయిపోయిందని బాధపడడం కంటే మీ టైం బాగుంది కాబట్టే చిన్న చిన్న దెబ్బలు తప్ప మీ ప్రాణం పోలేదు, కాలు విరగలేదు, చెయ్యి విరగలేదు అన్న నిజాన్ని గ్రహించండి. మీరెంత అదృష్టవంతులో మీకే అర్థమవుతుంది. ఇల్లు కట్టి 10 సంవత్సరాలైంది. నా తర్వాత ఇల్లు కట్టిన వాళ్ళందరూ పైన ఫ్లోర్ మీద ఫ్లోర్ వేసేశారు, కొంతమంది 2-3 ఫ్లోర్స్ కూడా వేసేశారు. నేను మాత్రం కట్టిన ఇల్లు కట్టినట్టే ఉంచేశాను. నా బ్రతుక్కి పైన ఇంకో ఫ్లోర్ వేసే అవకాశం లేనట్టే. ఎలా ఆలోచిస్తూ మనశ్శాంతి లేకుండా బ్రతకడం కంటే అసలు ఇల్లే లేక గుడిసెల్లోనూ, చెట్ల క్రింద, రోడ్ల ప్రక్కన, ఫుట్పాత్ల మీద పడుకుని వర్షానికి తడుస్తూ, చలికి వణుకుతూ దీనంగా బ్రతికే వాళ్ళ బతుకుల్ని చూడండి. వాళ్లతో మిమ్మల్ని పోల్చి చూసుకోండి. మీరెంత గొప్పగా బ్రతుకుతున్నారో మీకే అర్థమవుతుంది. నా గొంతు బొంగురుగా ఉంది, అసలు బాగోదు. ఏమిటో నేను లౌక్యంగా మాట్లాడలేను, ఎక్కువ మంది ఉంటే అసలు మాట్లాడలేను. ఇలాంటి లోపాలు పెట్టి దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు. ఎలా ఆలోచిస్తూ మదన పడేవాళ్ళు అసలు పుట్టుకతోనే మాట్లాడలేని మోగవారి కంటే మాట్లాడే శక్తి ఉన్న మీరెంత అదృష్టవంతులో ఒక్కసారి ఆలోచించండి. ఆడపిల్ల పుడితే పరాయి ఇంటికి పంపించేయాలని, మగపిల్లాడు పుడితే ఉద్యోగాల పేరుతో దూరంగా వెళ్ళిపోతాడని బాధపడిపోయే వాళ్ళు ఎవరైనా అసలు పిల్లలే పుట్టక డాక్టర్ల చుట్టూ తిరుగుతూ లక్షలు ఖర్చు చేసే వాళ్లతో, అలాగే గుళ్ళు గోపురాలు తిరుగుతూ పిల్లల కోసం ముక్కులు ఒక్కే వాళ్లతో మిమ్మల్ని మీరు పోల్చుకుంటే మీకు అలాంటి సమస్య లేనందుకు అంతులేని ఆనందం కలుగుతుంది. నాకు అందమైన రూపం లేదు, నేను ఎర్రగా లేను, ఒత్తైన జుట్టు లేదు, ఎత్తైన రూపం లేదు, నేను బాగా లావుగా ఉన్నాను, నేను బాగా సన్నగా ఉన్నాను అంటూ రూపాన్ని చూసుకొని బాధపడిపోయే వాళ్ళు జీవితంలో ఒక్కసారి కూడా నోరు తెరిచి మాట్లాడలేని వాళ్ళని, తమ కళ్ళతో ఏమీ చూడలేని వాళ్ళని, కాళ్లతో నడవలేని వాళ్ళని బాగా పరిశీలించి చూడండి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది నాకే ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్న వేసుకోవాల్సింది మీరు కాదని.
ఎప్పుడూ పాత బట్టలే తొడుక్కుంటున్నాను. కొత్తవి కొనుక్కున్న సాదాసీదా బట్టలే తప్ప మంచి బ్రాండెడ్ బట్టలు కొనుక్కోలేని పరిస్థితి నాది అని బాధపడిపోయే వాళ్ళెవరైనా అసలు తొడుక్కోవడానికి సరైన బట్టలే లేక చిరిగిపోయిన మురికి పట్టిన బట్టల్ని తొడుక్కొని జీవిస్తున్న వాళ్ళని చూడండి. అప్పుడు మీకిక ఎలాంటి ఆలోచనే రాదు. మీ ప్రతిభ నిరూపించుకోవడానికో శక్తి చూపించుకోవడానికో పోటీలో పాల్గొంటారు. అందులో ఓడిపోతే మీలో మీరే కుమిలిపోయి ఎంత కష్టపడినా నాకే ఎందుకు ఎలా జరిగిందనుకుంటారు తప్ప మీకంటే ఇంకా ప్రతిభ ఉండి కూడా కనీసం పోటీలో పాల్గొనే అవకాశం కూడా దక్కించుకోలేక బయట ఉండిపోయిన వాళ్లను చూడండి. వాళ్ళకంటే మీరు ముందంజలో ఉన్నందుకు గర్వంగా ఉంటుంది. బైక్ ఉన్నవాళ్ళు కారు లేదనుకుంటూ, ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నవాళ్ళు ఐఫోన్ లేదనుకుంటూ, చీరలున్న ఖరీదైన పట్టు చీరలు లేవనుకుంటూ, ఒంటి నిండా నగలు లేవనుకుంటూ జీవితమంతా అసంతృప్తిగా బ్రతికే వాళ్ళెవరైనా కనీసం తినడానికి సరైన తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లాంటి కనీస అవసరాలు కూడా లేని నిరుపేదల్ని చూడండి. అప్పుడు మీ దగ్గర చాలా ఉన్నాయనిపిస్తుంది. సంతృప్తి కలుగుతుంది. ఎక్కడెక్కడికో విహారయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకుంటారు. వెళ్లడానికి దాచుకున్న డబ్బు కూడా వేరే దేనికో ఖర్చు అయిపోగానే ఎక్కడికి వెళ్లే యోగం లేదని బాధపడిపోతారు. కనీసం మీ చుట్టూ ఉన్న అందమైన ప్రదేశాల్లో మీరు తిరుగుతూ ఆనందిస్తున్నారు. అలా బయటకు వెళ్లే అవకాశం కూడా లేక ఇంట్లో మంచానికో చక్రాల కుర్చీకో పరిమితమైపోయిన వాళ్ళ జీవితాలు చూసి ఆలోచించండి. మీకు అలా జరగలేనందుకు సంతోషంగా ఉంటుంది. అమ్మ ప్రేమగా వండి పెట్టింది ఒక్కోసారి నచ్చదు, వంకలు పెడతారు. నాన్న బాధ్యతతో దండిస్తాడు, కోపం వచ్చేస్తుంది. వాళ్ళు మీకోసం ఎంత చేసినా, ఎంత ప్రేమగా చూసినా అదేదో నరకం అన్నట్టు వాళ్ళను తిట్టుకుంటూ ఉంటారు. కానీ అసలు ఈ లోకంలో అమ్మా నాన్న ప్రేమని పొందని అనాథలు, తినడానికి అన్నం లేని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళతో మీ జీవితం పోల్చి చూసుకుంటే వాళ్ళకంటే మీరెంత గొప్పగా బ్రతుకుతున్నారో అర్థం చేసుకోగలుగుతారు. ఎవరైనా ఉన్నవి చాలనుకుంటే సంతృప్తిగా ఉంటారు. లేనివి ఉన్నవాళ్ళతో పోల్చి చూసుకుంటే అసంతృప్తితో బాధపడతారు. అసంతృప్తికి అలవాటు పడ్డ వాళ్ళకి కావలసినవి అన్నీ దొరికినా ఇంకా ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతూనే ఉంటారు. అవి లభించకపోతే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటూ కుమిలిపోతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితం ఒక గొప్ప బహుమతి. అందులో ఆనందంగా, సంతోషంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా జీవించడంపై దృష్టి పెట్టండి. మీకు ఉన్నదానితో తృప్తి పడటం అలవాటుగా మార్చుకోండి. అప్పుడు ఇంకేదో లేదన్న అసంతృప్తి ఉండదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుందన్న ప్రశ్న జీవితంలో మీకు ఎప్పటికీ ఎదురవ్వదు. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని మోటివేషనల్ వీడియోలు, మోటివేషనల్ కథలు, సూక్తుల వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.